అన్న కమలాకర్, నువ్వు 50 వసంతాలు పూర్తి చేసి 51వ వసంతంలో అడుగుతున్న శుభ సందర్భంగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, భగవంతుడి ఆశీస్సులు. చిన్నప్పుడు నువ్వు అన్నీ నాకే కావాలి, అంతా కావాలని పేచీ పెట్టేవాడు. అలాగే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత అందరూ నా వాళ్ళందరూ నాకు కావాలి, అందరూ కావాలనే మంచి ఉద్దేశంతో చక్కగా అగస్త్య ఒడుక్కి మన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ మంచి ఆహ్వానాన్ని ఇచ్చి మనందరూ వాళ్ళని మెప్పించి సత్కరించి వాళ్ళ నుంచి సత్కారాలు పొంది చక్కగా వాడి ఉపనయనం అంతా కూడా శాస్త్రోక్తంగా జరిపించి మా అందరూ అభినందనలు పొందావు. మా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి కూడా మీకు భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తం చేయాలని గురు మహారాజు వారిని ప్రార్థిస్తున్నాం. జై రామకృష్ణ. హాయ్ కమలాకర్, నీకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆనందంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. భగవంతుని ఆశీస్సులు ఇప్పుడు అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. కమలాకర్, హ్యాపీ బర్త్డే, 50th బర్త్డే. నువ్వు ఎంత ఎదిగినా ఒడిగి కాలు వచ్చింది, అది కంటిన్యూ చేయి. ఓకే. హలో కమలాకరు, నీ 50వ బర్త్డే శుభాకాంక్షలు. నీవా మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, ధనకనక వస్తు వాహన సమృద్ధిరస్తు. ఇలాగే నువ్వు ఎల్లకాలం శుభకార్యాలు చేస్తూ చక్కగా ఎల్లవేళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని మా కోరిక. హ్యాపీ బర్త్డే కమలాకర్. వాళ్ళ చిన్నతనంలోనే బాగా పెద్ద చదువుతుంది, వృద్ధిలోకి వచ్చి మీ నాన్నకి పెద్ద కొడుకుగా ఇంటికి బాధ్యతగా చూస్తున్నావు. చాలా సంతోషం. కమలాకరు, పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఆయురారోగ్యాలతో చల్లగా 10 కాలాల పాటు ఉండాలి. ఓకే కమలాకర్, ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాం. 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు, దీవెనలు. మీరు నమ్ముకున్న దైవం, తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరి దీవెనంతో మీకు తల్లగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తుంది. ఓకే కమలాకర్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఫ్యామిలీ మొత్తం పుట్టినరోజు శుభాకాంక్షలు, 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉండాలి మీ ఫ్యామిలీ మొత్తం. ఓకేనా? బాయ్. పుట్టినరోజు శుభాకాంక్షలు కమలాకర్. పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా కమలాకరు. అలా ఏదన్నా జరుపుకోవాలన్నా నా సుఖ సంతోషాలతో. పుట్టినరోజు శుభాకాంక్షలు పెద్దనా. హ్యాపీ బర్త్డే కమలాకర్ అన్నయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు బావగారు. పేచీలు పెద్దబాబు కమలాకర్, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏదైనా నువ్వు చాలా ఘనుడివి, చిన్నప్పటి నుంచి కూడా చాలా పేచీలు, చాలా పేచీలు, అన్నిటికీ గొడవలు, ఏడ్చేవాడివి. మా అమ్మ తిడుతూ ఉండేది, మేమందరం చాలా ఏడ్పించేవాళ్ళం నిన్ను. చిన్నప్పుడు అన్నీ పెద్ద పెద్దవి కావాలి, పెద్ద పీట కావాలి, పెద్ద కంచం కావాలి, బోలెడు అన్నం కావాలి, పెద్ద కావాలని అన్నీను అందరూ ఏడిపించేవాడు. బాబాయిలు మేము అందరం ఏడిపించేవాళ్ళం. అన్నిటికీ నువ్వు ఏడ్చేవాడివి. మా అమ్మ ఏమో తిట్టేది, చచ్చినాడా ఏడిచావుకురా, చచ్చిపోతున్నారా అని తిట్టేది మీ అమ్మ. బామ్మేమో కోప్పడేది అందరినీ, ఎందుకురా వాడిని ఏడిపిస్తారు, అట్లా ఏడిపించకండి అని చెప్పి ఆ బామ్మ కోప్పడేది. మీ అమ్మేమో తట్టుకోలేక కొట్టేది నిన్ను. కానీ ఎంత ఇదైనా కూడా నువ్వు ఇంతటి వాడివి అయ్యావంటే నువ్వు మా అందరికీ చాలా ఆనందంగా అనిపించేస్తుంది, చెప్పలేని ఆనందం. మొన్న నీ చేసిన ఒడుక్కి చూస్తే అసలు మాకు ఆ ఒడుగు
ఇది చూస్తే నిజంగాను చాలా ఆనందం అనిపించింది. నువ్వు, సునీత, పిల్లలు కూడాను చాలా సరదాగా గడిపి చాలా ఆనందంగా గడిపాం. 3 రోజులు ఎలా గడిచిందో అర్థం కాలేదు. తర్వాత సునీత కూడా నిజంగా ఒక ఇంటి పిల్ల అయినా చాలా మర్యాదగా, మంచిగా, చక్కగా, గౌరవంగా అందరినీ ఆదరణ, ఆప్యాయత చూపించి నీకుంటాం సహజం. ఆ అమ్మాయికి ఉంటాం అనేది చాలా గొప్పతనం నాకు. అది నాకు చాలా గొప్ప అనిపించింది. చాలా చాలా గర్వం అనిపించింది. అది ఎంత ఉన్నా ఆ గర్వం అనేది మనిషిలో కనపడకుండా ఉండటం అనేది చాలా సహజ లక్షణం. అసలు అలా ఉండటం చాలా గొప్పతనం అది. కానీ ఇది మటుకు మీ ఇద్దరిలో చాలా కనిపించింది. చాలా సంతోషం అనిపించింది. ఇట్లాంటి పుట్టినరోజులు 100 ఏళ్ళు చేసుకోవాలని కోరుకుంటూ నేను ఆశీర్వదిస్తున్నాను. ఇట్లాగే మంచిగా కూతురు పెళ్ళి కూడా అట్లాగే నూజివీడికి తీసుకొచ్చి చెయ్యాలని మా కోరిక. ఓకే. హాయ్ కమలాకర్, జన్మదిన శుభాకాంక్షలు. 50వ జన్మదిన శుభాకాంక్షలు. నిండు 100 ఏళ్ళు చల్లగా వర్షాలు బాగుండవు ప్రార్థిస్తాను. కమలాకర్ 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవతి. పుట్టినరోజు శుభాకాంక్షలు కమలాకర్. నీకు భగవద్గీత పుట్టినరోజు శుభాకాంక్షలు కమలాకర్. నువ్వు చిన్నప్పుడు మీ అమ్మ ఏదైనా తినే పదార్థాలు చేస్తే అంతా నాకే కావాలి, అంతా నాకే పెట్టాలి, ఫస్ట్ నాకు పెట్టాలి అనేవాడివి. అట్లాగే నువ్వు చదువులో కూడా నేనే ఫస్ట్ రావాలి అని పట్టుదలతో చదివావు. ఎంసీఏ సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించావు. అట్లాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నువ్వుతో సాధించాలని కోరుకుంటూ మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. బాబాయ్ కమలాకర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు, భగవదాశీస్సులు. కమలాకర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. కమలాకర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎలా ఉన్నావు? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకు నీ పేరులో అమ్మ పేరు పెట్టడం వల్ల మాకు చాలా ప్రత్యేకత, అభిమానం. మాకు నువ్వు మనందరం కజిన్స్ అయినా కూడా నన్ను సొంత అక్కలా అభిమానిస్తావు. అది మాత్రం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. తర్వాత నువ్వు చదువుకునే రోజులు గుర్తు చేసుకుంటే అస్తమానం నాకు నువ్వు పొలాల్లో పరిగెట్టడమే నాకు బాగా గుర్తు. పిన్ని అస్తమానం చేయిబుచ్చుకు తీసుకొచ్చేది చదివించడానికి. అలాంటి వాడు ఇప్పుడు ఎలా అయ్యావా అనిపిస్తూ ఉంటుంది నాకు. నువ్వు ఎంసీఏ స్టేట్ ర్యాంక్ తెచ్చుకుని ఇప్పుడు విషయం నేను మర్చిపోలేను. చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం అది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం నీ ప్రత్యేకత. నువ్వు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా, భగవత్కృపతో ఉండాలని కోరుకుంటాను. డియర్ కమలాకర్, పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవద్ అనుగ్రహంతో మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ వన్స్ అగైన్ వుడ్ లైక్ టు విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. హాయ్ బావా, పుట్టినరోజు శుభాకాంక్షలు. సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే నువ్వే, అంతే. పుట్టినరోజు శుభాకాంక్షలు కమలాకర్. నీకు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ 50th birthday. It's not easy turning 50. I know that. Can't believe all of us are growing old. I'll not say growing old. రాజాజీ, నాకు ఇట్లా బాగా ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, అన్నయ్యకి ఇట్లా వీడియో ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అందరం కలిసి అంటే చాలా సంతోషించాను. ఇట్స్ అన్ అమేజింగ్ ఐడియా అండ్ ఇట్ ఈస్ వెరీ థాట్ఫుల్, రైట్? సో ఒక నిమిషానికి ఆలోచించాను నేను ఏం చెప్పాలి కమలాకర్ గురించి అనుకుని. అంటే చెప్పేందుకు ఎంతో ఉంది అనిపించింది నాకైతే. ఎందుకంటే యూ కంటిన్యూ టు బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. నువ్వు మా అందరికీ యూఆర్ లైక్, నువ్వు మాకు రాజన్నయ్య, మీ ఇద్దరు యూఆర్ బెంచ్ మార్క్స్ మాకు. మీ ఇద్దరు తర్వాత మాకు రాజాజీ, రైట్? మీరు వాళ్ళలాగా ఉండాలి, మీరు వాళ్ళలాగా చదువుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడతారో చూడండి, వాళ్ళు ఎంత జీనియస్లు చూడండి అన్నది.
సో ఇట్ ఈస్ నాట్ లైక్ వీ వర్ కంపేర్డ్, కానీ ఏంటంటే యు వర్ ఎ వెరీ పాజిటివ్ బెంచ్ మార్క్ ఫర్ అస్, రైట్? సో ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ బీన్ ఎ పాజిటివ్ బెంచ్ మార్క్ ఫర్ అస్. Continue to be that even today. Extremely happy for you what you have done in your life. You got an amazing wife and kids, and recently మీ అందరినీ కలవడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ద వే యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఉపనయనం, హ్యాట్స్ ఆఫ్, అమేజింగ్. What else? I mean, I wish you the best. We are always there. We are one family. Continue to inspire. నేను మీ పిల్లల్ని నువ్వు ఎలా పెంచుతావో నేను నా కళ్ళారా చూశాను కాబట్టి నాకు మరీ ఆనందం వేసింది. ఎందుకంటే పేరెంటింగ్ ఈజ్ నాట్ ఈజీ దీస్ డేస్, ఇన్ దీస్ ఇయర్స్, రైట్? సో దట్ ఇది వేరే కంట్రీలో చేయడం అన్నది. అండ్ యూ హ్యావ్ బీన్ స్టాండింగ్ అప్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ ఎవ్రీబడి. ఐ నో వాట్ ఆల్ యూ హ్యావ్ బీన్ డూయింగ్, రైట్? So the only thing that I can say is thank you for being part of this family. Pandrangi varandaru, they should be really proud to have you as one of their family members. God bless you. Stay blessed. Bye, Kamalakar. Hi, Kamanya. Happy birthday. Hi, Kamanya. Very happy birthday to you. I really cherish our childhood days. హైదరాబాద్ నూజివీడు వచ్చినప్పుడల్లా నూజిలో ఉన్న ఫన్ అదంతా అసలు టైం ఎట్లా వెళ్ళిపోయేదో కూడా తెలిసేది కాదు. ఐ రియల్లీ విష్ దోస్ డేస్ కమ్ బ్యాక్ అగైన్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ అమలు అండ్ మై లవ్లీ లైకా, దట్ ఈస్ మై డాగీ. ఆల్రైట్, గాడ్ బ్లెస్ యూ అన్యా. హాయ్ కమలాకర్, నీకు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. నీవు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. మనకు అప్పుడే 50 ఏళ్ళు నిండిపోయాయా అంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. మనకి ఇంకా చిన్నపిల్లల్లానే అనిపిస్తోంది. నాకైతే ఇంకా చిన్నపిల్లల్లానే అనిపిస్తోంది. అప్పుడే ఎవరైనా నీకు 50 ఏళ్ళు నిండాయి అంటే అస్సలు యాక్సెప్ట్ చేయబుద్ధి కావట్లేదు. అలాగే మన ఇద్దరం చిన్నప్పుడు ఒకే క్లాస్లో చదువుకునేవాళ్ళం. అప్పుడు అందరూ నన్నేమో పిఎస్ఆర్ అని నిన్నేమో పిఎన్ఆర్ అని పిలిచేవారు. ఈ విషయం నీకు గుర్తుందా? అలాగే రామకృష్ణ సేవా సమితిలో జరిగే మీటింగ్స్కి మనిద్దరం ఫుల్ వందే మాత్రం పాడటానికి వెళ్ళేవాళ్ళం. మనిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అది మనకి రామచంద్రమూర్తి తాతగారు నేర్పించారు. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు అలాగే ప్రతి సండే రామచంద్రమూర్తి తాతగారి ఇంటికి వెళ్ళి క్యారమ్ బోర్డు అడిగి తీసుకుని ఆడుకునేవాళ్ళం. అలాగే సమ్మర్ హాలిడేస్లో బిజినెస్ గేమ్ తెచ్చుకుని రోజు మొత్తం ఆటతో గడిపేసేవాళ్ళం. అలాగే మీ అమ్మమ్మ గారింటికి మేము వచ్చేవాళ్ళం, మా అమ్మమ్మ గారింటికి మీరు వచ్చేవాళ్ళు. ఎంతో చక్కగా సందడిగా రోజులు గడిపేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే మన ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి శ్రీరామనవమి హడావిడి వచ్చేసేది. ఇంతలో మన అత్తయ్య పిల్లలకేమో ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు వచ్చేసేవారు. ఇక శ్రీరామనవమి అప్పుడేమో సినిమాలు వేసేవాళ్ళు, పందిళ్ళ దగ్గర సినిమా వేసేవాళ్ళు. అది చూడలేక ఇటేమో అమ్మ వాళ్ళు చదువుకోమంటుంటే చదవలేక మన అత్తయ్య పిల్లలతో వాళ్ళతో ఆడుకోలేక ఎలాగోలా మొత్తం మీద ఎగ్జామ్స్ పూర్తి చేసేసేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్లో ఇక ఒకటే ఆటలు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆటలు, రోజు విడిచి రోజు సినిమాలు, పొలాల్లోకి వెళ్ళిపోయి రకరకాల ఆటలు ఆడుకునేవి. మనం ఆడుకున్న ఆటలు అసలు ఇప్పుడు పిల్లలకి తెలియని కూడా తెలియదు. భలే ఎంతో ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపేసేవాళ్ళం. అలాగే నువ్వు సైకిల్ నేర్చుకునేవాడివి. సైకిల్ నేర్చుకున్నప్పుడు నీతో పాటు నాకు కూడా సైకిల్ నేర్చుకోవాలనే కోరికతోటి నేను కూడా నీతో పాటు సైకిల్ నేర్చుకుని పక్క తొక్కుడు దాకా నేర్చుకున్నా. అప్పుడు ఇంతలో బామ్మ ఆడపిల్లలకి సైకిల్ ఏంటి అని చెప్పి నన్ను సైకిల్ మాన్పించేసింది. దాంతో నాకు సైకిల్ నేర్చుకోవడం ఆగిపోయింది. నువ్వు చక్కగా సైకిల్ నేర్చేసుకున్నావు. చిన్నప్పుడు మన తాతగారు రిక్షాలో వచ్చేవారు. వచ్చేటప్పుడు నిమ్మతోనలు పట్టుకొచ్చేవారు. ఆ రిక్షా సౌండ్ వినగానే మనందరం బయటికి వెళ్ళిపోయి రిక్షా చుట్టూ మూగిపోయి తాతగారు తెచ్చిన ఆ నిమ్మతోనలు తీసుకుని అందరం తీసుకునేదాకా తాతగారిని రిక్షా దిగనిచ్చేవాళ్ళం కాదు. అలాగే ఇంకా చిన్నప్పుడు మీ అమ్మ మామిడి తాండ్ర పోసేది. అది వచ్చినప్పుడల్లా చిన్న చిన్న మొక్కలు పెడుతూ ఉండేది. ఆ రుచి నాకు ఇప్పటికీ ఎంతో గుర్తు. అలాగే రాణక్క పెళ్ళప్పుడు అప్పటి వరకు మన ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ ఇంట్లో జరిగేవి. రాణక్క పెళ్ళప్పుడే కొత్తగా కళ్యాణ మండపం
ఆ కళ్యాణ మండపం చూసి ఎంతో మనం సందడిగా ఆనందించేసాం. అలాగే అక్కడ వచ్చిన బ్యాండ్ మేళం వాళ్ళలో ఒక ఆవిడ సన్నాయి ఊదేది. అప్పటి వరకు ఆడవాళ్ళు ఎవరు సన్నాయి ఊదటం మనం చూడలేదు. ఆవిడని మనం చాలా వింతగా చూస్తూ ఆశ్చర్యంగా వింతగా చూస్తూ ఉండేవాళ్ళం. ఈ విషయం నీకు గుర్తుందా? అలాగే కాలేజీకి వచ్చేసరికి మీరు కమలాకర్ సిస్టరా అని అడిగితే నాకు ఎంతో హ్యాపీగా అనిపించేది, దాంతోపాటు గర్వంగా కూడా అనిపించేది. ఎందుకంటే నీకున్న పేరు అలాంటిది. నువ్వు చేసిన కృషి, నీకున్న కృషి పట్టుదలతోటి నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహించావు. అలాగే నీ వల్ల మన పండ్రంగి వారి కుటుంబానికే ఎంతో పేరు తీసుకొచ్చావు. నీ పేరు చెప్తే మన పండ్రంగి కుటుంబానికే ఎంతో గర్వకారణం. నీలోని కృషి పట్టుదల మన ఇంట్లో వారి పిల్లలందరూ నేర్చుకుని, ఈ తరం వాళ్ళు రాబోయే తరం వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలోకి ఎదగాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అది నా కోరిక. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలనుంది, కానీ మాటలు రావట్లేదు. ఎనీవే, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కమలాకర్. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. ఈ సందర్భంగా చిన్న విషయం నేను షేర్ చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో బాగా హార్డ్ వర్కర్, ఎంతో కష్టపడి ఈ స్థాయిలో ఉన్నాను. సక్సెస్ఫుల్గా స్కూల్ అయ్యి స్థిరపడ్డాను. అలాగే మమ్మల్ని అందరూ కూడా మంచి మార్గంలో నడిపించి ఎంతో మాకు కూడా అన్ని విషయాల్లో సహాయాలు, అమూల్యమైన వాల్యూస్ ఇచ్చి, సలహాలు ఇచ్చి, ఏది అడిగినా కాదనుకుంటే అన్ని రకాలుగా మమ్మల్ని కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. దానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇదే విధంగా నీ ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. కమలాకర్ అన్నయ్యకి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ కమ్మన్నయ్య, హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీ గురించి మాట్లాడమని చెప్పారన్నయ్య. వీడియోకి ముందు చాలా చెప్పాలనుకున్నా, కానీ వీడియో స్టార్ట్ చేశాక మాటలు రావట్లేదు. అసలే మనకి కెమెరాలు ఇవన్నీ అంటే కొంచెం ఫ్రీజ్ అయిపోతాం. సో నీ విషయానికి వస్తే, చిన్నప్పుడు నువ్వు మన ఇంటికి వస్తున్నావు అని అంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉండేది అంటే 2 విషయాలకు ఉండేది. ఒకటి, నువ్వు వస్తున్నావని, 2 చాక్లెట్లు తెస్తావని. మేబీ ఇవాళ రోజు నాకు డైరీ మిల్క్ ఫేవరెట్ అయ్యింది అని అంటే అది నీ వల్లే. సో నిన్ను డైరీ మిల్క్ని అయితే ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను. ఇంకొకటి, ఎప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే నీ గురించి, అసలు కోపం అనేది సంబంధం ఉందా, దేవుడు నీలో కోపం అనేది పెట్టాడా అనేది నాకు పెద్ద డౌట్. ఎప్పుడు నవ్విస్తూ బిందాస్గా అలా ఎలా ఉంటావు అన్నయ్య అసలు నువ్వు? మేము అది చూసి నేర్చుకోవాలి అని అనుకుంటుంటా. ఇప్పుడు నువ్వు అన్నయ్య కన్నా ఫ్రెండ్గా ఆర్ ఒక వెల్ విషర్గా బాగా మంచిగా అనిపిస్తుంది. నీతో ఏదైనా కానీ ఫ్రీగా మాట్లాడచ్చు అని అనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అని అంటే ఏం చెప్పాలి, ఐఎమ్ సో హ్యాపీ నువ్వు మా అన్నయ్య అయినందుకు. వీఆర్ వెరీ బ్లెస్డ్ అనే అనుకుంటాను నేను. ఎప్పుడు పెదనాన్నగారు, బాబాయ్, పిల్లలు అలా మనం ఎప్పుడూ లేము. సొంత అన్నయ్యలాగానే ఉన్నావు. ఒకటి ఎప్పుడు ఫీల్ అవుతాను ఏంటి అని అంటే, నువ్వు హైదరాబాద్లో ఉండుంటే ఇంకా చాలా బాగుండేది, ఎక్కువ సార్లు కలిసే అవకాశం ఉండేది, ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగే వాళ్ళం అని అనుకుంటూ ఉంటాను. అదొకటి బాగా తలుచుకుంటాను. న్యూస్వీడ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేదే డెఫినెట్గా మీరందరూ, అందులో నువ్వు ఒకటివి. ఇంకా ఎక్కువ మాట్లాడదామంటే ఇమోషనల్ అయిపోతున్నా. ఎనీవేస్, హ్యాపీ బర్త్డే అన్నయ్య. లవ్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, టేక్ కేర్. ఐ లవ్ యూ సో మచ్. హాయ్ కమన్నా, నువ్వు వెరీ సూన్ 50 years టర్న్ అవుతున్నావు అని విన్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు అట్లీస్ట్ సే ఫ్యూ థింగ్స్ అబౌట్ యూ.
which of course I never got a chance to say. So I'll use this as an opportunity. So firstly, right from childhood, I think there was some special bonding or connection with you and with Chinni or Rajajana. It was some special bonding undindi, like the way I used to always look forward to your visits to Hyderabad, or నేను ఎప్పుడు నూజివీడ్ వచ్చిన ద వే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. నాకు ఇంకా గుర్తుంది ఆ సోనీ వాక్మెన్, అది సినిమా అయ్యో మరి ఫనిమా ఎవరో ఇచ్చారు నీకు సోనీ వాక్మెన్ ఇచ్చి, అరే ఇది వినరా అని చెప్పి, అది సమ్ నీకు కావలసింది అని ఒక సమ్ బీట్ వస్తుంది. సో you were so obsessed with that, I still remember, and this is going back almost probably 30 years or even 35 years. And Khaled, ఆ మ్యూజిక్ నాకు నీ హెడ్ఫోన్స్ ఇచ్చి వినరా అని నాకు ఇచ్చేవాడివి. సిమిలర్లీ ద టైమ్స్ వీ స్పెంట్ బీట్ ఇన్ హైదరాబాద్, నువ్వు ఎప్పుడు హైదరాబాద్ వస్తావా అని ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు, వస్తే రే నన్ను కమన్న సినిమాకి తీసుకెళ్తాడు అని ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఉండేది ఎప్పుడు. ఈవెన్ యాజ్ వీ గ్రో అప్ you were always like an example to many of us. I can't even tell you the number of times, డాడీ చూడరా కమ్మన్న చూడు ఎలా చదువుకుంటున్నాడు, కమ్మన్న చూడరా ఏం చేస్తున్నాడు. సో ఆల్వేస్ నువ్వు ఫన్ అన్న నర్స్ బావా, లైక్ there were many, but you were also one of those people who I always looked up to. So thank you for everything. Thank you for treating me like your own brother. Like I always felt like I was the fourth person in the family. That's how I always felt. So I just want to wish you a very happy 50th birthday. I hope you stay happy, healthy, and as always helpful to everyone. So thank you, and wishing you all the best. హాయ్ అన్నయ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి కోరుకుంటున్నాను. నువ్వు మాకు ఎప్పుడూ స్పెషల్ పర్సన్వి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? వదిన పిల్లలు ఎలా ఉన్నారు? పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి నేను కోరుకుంటున్నాను, నా తరపున నీ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కోరుకుంటున్నాము. ఓం నమస్తే. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు? ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు అందరితోనూ ఆప్యాయతగా ప్రేమగా మాట్లాడతావు. నీలో అది బాగా నచ్చింది అన్నయ్య. మళ్ళీ అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ కమలాకర్ అన్నయ్య, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అన్నయ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కమలాకర్. హలో బావా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కమలాకర్ బావనంగానే నాకు గుర్తొచ్చేది నూజివీడ్లో సమ్మర్ హాలిడేస్ టైం. ఎవ్రీ ఇయర్ కలిసినప్పుడల్లా బాగున్నావా కంటే ముందు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయని అడిగేవాడు. సో వన్ ఆఫ్ ది ఇయర్స్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్ టు షేర్ 95 వచ్చినాయి మ్యాథ్స్లో అని చెప్పడానికి. సో యాజ్ యూజువల్ ఎన్ని మార్కులు వచ్చినాయని అడిగాడు. 95 వచ్చాయని చెప్పే లోపే మిగిలిన 5 ఎక్కడికి వెళ్ళినాయని అడిగాడు. సో దట్స్ సంథింగ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. బాబా, ఎస్, యు ఆర్ ఎ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us, of which your simplicity is one of my most favorites. Happy birthday once again, Baba. Enjoy your day. Bye. Hi Kamalakar Baba, many more happy returns of the day. హాయ్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. ఈ ఒకేషన్లో నీ గురించి ఒక 2 విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అలాగే నువ్వు నాకు ఎర్లీ కెరీర్లో ఇచ్చిన పుష్ నాకు చాలా హెల్ప్ అయింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. Wishing you again a very happy birthday. Yeah, happy birthday to you. First of all, thank you for being there. We have grown up looking at you, taking you as an inspiration, me or Annaya. So, మనం కజిన్స్ కంటే ఎక్కువ సిబ్లింగ్స్ లాగా ఉంటాము అందరం, all of us. So, we are very fortunate for that. నా చిన్న ప్రయత్నం నీకోసం. జన్మదినమిదం ఐ ప్రియ సఖే చింతనోతుతే సర్వనాముదం ప్రార్థయామహే భవసతాయుషీ
ईश्वर सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जया जीवनं तव भवतु सार्थकम् जीवनं तव भवतु सार्थकम् जन्मदिनमिदम् ऐ प्रिय सखे शन्तनोतु ते सर्वदा मुदम् बाय హ్యాపీ బర్త్డే కమలాకర్ అన్నయ్య. హాయ్ అన్నయ్య, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నీ పుట్టినరోజు సందర్భంగా నేను కొన్ని విషయాలు నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య. మనం చిన్నతనంలో మనం ముగ్గురం కలిసి చేసిన అల్లరి, ఇంటి చుట్టూరా పరిగెత్తడం, అమ్మ మనల్ని స్నానం చేయించడం కోసం ఇంటి చుట్టూరా పరిగెత్తడం, నువ్వు నేను చిన్నిగాడు రఘుబాబు అయితే కలిసి మనం చేసిన అల్లర్లు, బిజినెస్ అనే గేమ్లో ఎలా మోసం చేసేవాళ్ళు, క్యారమ్స్ ఆడుకునేవాళ్ళం. క్యారమ్స్తో పాటు కాయిన్స్, షూర్ కాయిన్స్ నేను వేసేటప్పుడు షూర్ సరిగ్గా పడకపోతే నువ్వు నాకు హెల్ప్ చేసేవాడు, ఇట్లా చూడాలి అలా చేయాలని చెప్పేసి. అట్లాగే లైఫ్లో కూడా నన్ను ఎప్పటికప్పుడు నువ్వు నన్ను గైడ్ చేస్తూ నాకెంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చావు అన్నయ్య. ముఖ్యంగా నాకు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను కొంతకాలం జాబ్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో, చిన్న జాబ్. అప్పుడు ఒకసారి నాకు మళ్ళీ ఎంటెక్ చేయాలనిపిస్తుంది అన్నయ్య అంటే, ఏం పర్లేదురా నేను చదివిస్తానని చెప్పి అప్పటికప్పుడు నేను ఉద్యోగం మానేసి మళ్ళీ గేట్ ప్రిపేర్ అయ్యి రాసి మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయితే అక్కడ ఫీజు కూడా ఎక్కువ ఆ బ్రాంచ్కి. అయినా సరే నువ్వు చాలా ఆ ఎక్కువ ఫీజుని కూడా నువ్వు భరించి నా లైఫ్లో నేను ఈ స్టేజ్లో ఇప్పుడు ఉన్నానంటే దానికి నువ్వే కారణం అన్నయ్య. దాంతోపాటు ఇంకొన్ని నీ గురించి నువ్వు నూజివీడ్ నుంచి ఎంసీఏ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను మళ్ళీ వెనక్కి వస్తే ఎంసీఏ ర్యాంక్తోనే వస్తానని. ఆ పట్టుదల నీ నుంచే నేర్చుకున్నానని. ఏదైనా సాధించాలంటే ఎంత పట్టుదలగా ఉండాలి అనేసి. అలాగే ఐఎంఎస్లో నువ్వు జాయిన్ అయినప్పుడు నువ్వు చెప్తుండేవాడు, ఒరే అక్కడ మాస్టర్ ఎవరన్నా 5 స్టార్ చాక్లెట్ క్వశ్చన్స్ అని ఇచ్చేవాడంట. ఆయన ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తే వాళ్ళకి 5 స్టార్ చాక్లెట్ ఇచ్చేవాడని నువ్వు చెప్పేవాడు, ఒరే ఈసారి కూడా 5 స్టార్ చాక్లెట్స్ అని నాకే వచ్చాయరా అనేసి. అవన్నీ ఇప్పటికీ నాకు గుర్తెచ్చుకుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. నీ గురించి ఒక మాటలో చెప్పలేమన్నయ్య, చాలా చెప్పాలని ఉంది. కానీ సింపుల్గా చెప్పాలంటే అమ్మ నాన్న కలిస్తే ఎంత ప్రేమో మా అన్నయ్య మాకు ఇచ్చే ప్రేమ అంతా.